మాదిగలు సమాజంలో తక్కువగా ఉన్నారంటూ వదంతులు రేపుతున్నారని, ఇది కేవలం కొంతమంది కుట్రపూరిత చర్యలో భాగమని గెడ్డం బాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో వివక్షకు గురవుతున్న మాదిగ కులాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, ఉద్యోగ, రైతు సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ వారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమాన ప్రాతిపదికన మాదిగలకు సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. అంతేకాక వారు ఏ ఇతర కులాలకు అన్యాయం చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. సమాన హక్కులను కాపాడవలసిన బాధ్యత రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు ఉందని, మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వీటిని అమలు చేశారని, ఇక మీదట కూడా అదే విధంగా అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎంపీ సీట్లు సమాన ప్రాతిపదికన కేటాయించాలని, అలా కాని పక్షంలో ఆయా పార్టీలు మాదిగ సోదరుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఖచ్చితంగా వాళ్ళని ఏ విధంగా ఓడించాలనే కూడా ప్రణాళికలో ముందుకెళ్తాం. ఈ విధంగా చూసుకుంటే ఈరోజు ఆల్రెడీ అమలాపురం కావచ్చు, బాపట్ల కావచ్చు, తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈ నాలుగిట్లో మాకు సమాన ప్రాతిపదిక 2 ఇవ్వాలి. మేము వేరే కులాలని ఇవ్వద్దని మేము అంటలేదు. కానీ సమాన హక్కును మాత్రం కాపాడవలసిన బాధ్యత ప్రధాన పార్టీలకు ఉంది. మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మాదిగలకి మంచి ప్రయారిటీ ఇచ్చారు. దాన్ని కొనసాగించండి. మాదిగలు లేరనకండి. ఈ రాష్ట్రంలో సమానంగా ఉన్నాం మేము. అదంతా కుట్రలో భాగమే. చాలామంది కుట్ర చేసి లేరనే విషయాన్ని బయట తీసుకొస్తున్నారు. మేము సమానంగా ఉన్నాం. మా అయితే 0.5% అంత తక్కువ ఉన్నట్టున్నాం. అంతే తప్ప మా జనాభా రేష్ అయితే తక్కువేం లేదు. ఈ విధంగా మీరు కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుని ఇంటెలిజెన్స్ని వాడుకుని మాదిగలు మాత్రం న్యాయం చేయకపోతే మాదిగలు చాలా చైతన్యంగా ఉన్నారన్న విషయాన్ని మీరు మర్చిపోద్దని ఈ సమావేశం ద్వారా ఈ ప్రధాన పార్టీలకి, అదేవిధంగా పెద్దలుగా ఉన్నటువంటి ఈ పార్టీ అధ్యక్షుల వారికి కూడా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ.